హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మయూరిస్ కిచెన్ అండ్ క్రియేషన్స్. టుడే స్పెషల్ చామదుంపల పులుసు. నా స్టైల్లో చామదుంపల పులుసు ఎలా తయారు చేసుకుందామో నేర్చుకుందాం రండి. ముందుగా చామదుంపలు శుభ్రంగా కడిగి పెట్టుకొని దాంట్లో అవి మునిగే వరకు వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. 10 to 15 మినిట్స్ బాయిల్ అయిపోతాయి. 10 to 15 మినిట్స్ తర్వాత ఏదో చాకుతో గుచ్చి చూస్తే అర్థమైపోతుంది ఉడికాయా లేదని. తర్వాత స్టవ్ ఆఫ్ వేసేసేసి అన్ని పక్కన పెట్టుకొని ఇలా స్ట్రైనర్లో తీసేసుకొని వడకట్టుకోవాలి. చామదుంపలు మొత్తం నీళ్ళు లేకుండా తీసేసుకొని ఇలా స్ట్రైనర్లో పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చల్లారే లోపల కర్రీకి కావాల్సిన ఐటమ్స్ ఏమేంటియో చూసుకుందాము. కర్రీకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, మసాలా కోసం కొబ్బరి, వెల్లుల్లిపాయలు. ఈ కొబ్బరి వెల్లుల్లిపాయలని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత చామదుంపల్ని తొక్క తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చామదుంపలన్నింటినీ తోలు తీసేసుకొని పక్కన పెట్టుకొని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి గిన్నెలో 2-3 స్పూన్స్ ఆయిల్ వేసేసేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిపప్పు, తాలింపు గింజలు వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వాటిని వేసేసేసి వేగనివ్వండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేగేటప్పుడు కొంచెం పసుపు, లైట్గా సాల్ట్ వేసాను. ఉల్లిపాయలు వేగడానికి మాత్రమే సాల్ట్ వేసాను. అవి కొంచెం వేగాక ముందుగా మనం మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది, కొబ్బరి, వెల్లిపాయ, అది కూడా వేసి కొంచెం లైట్గా వేగనివ్వాలి. కొంచెం పచ్చివాసన పోయే వరకు లైట్గా. అవి కొంచెం వేగాక దాంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న చామదుంప ముక్కలను కూడా వేసేసి ఆ మసాలా ముక్కలకు పట్టేటట్టు 2 సార్లు కలుపుకోవాలి. ఇది కొంచెం కలుపుకున్నాక దీంట్లోకి మన కారానికి సరిపడినట్టుగా టేస్ట్ సరిపడినట్టు కారం వేసుకోవాలి. నాకు ఇక్కడ 1 స్పూన్ కారం పట్టింది. ఆ కారం కూడా చామదుంప ముక్కలన్నింటికి పట్టేటట్టు ఒకసారి కలిపేసుకోవాలి. ఒక 1 మినిట్ అలా వేగనిస్తే కొంచెం పచ్చి అనేది పోతుంది. తర్వాత నేను ముందుగా చింతపండు రసం తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కర్రీకి సరిపడినంత సాల్ట్, ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు, మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలి అనేది పులుసు దాన్ని బట్టి మీరు కొంచెం నీళ్ళు అడ్జస్ట్ చేసుకోండి. మీడియంలో పెట్టేసి 10 to 15 మినిట్స్ ఇలా బాయిల్ చేయనిస్తే చామదుంపల పులుసు రెడీ అయిపోతుంది. ఇంకా అంటే కన్సిస్టెన్సీని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి వాటర్ అనేది. మేము ఈ కన్సిస్టెన్సీ మాకు సరిపోతుంది. సో చామదుంపల పులుసు రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మయూరిస్ కిచెన్ అండ్ క్రియేషన్స్. తప్పకుండా ఇది ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో నాకు తెలియజేయండి.